అజయ్ బాబు గారు మీ మీద కూడా కౌంటర్ వీడియో చేస్తాను సార్. వీడెవరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టి ఏంటి క్రైస్తవ సమాజం నుంచి అభినయ దర్శన్ బహిష్కరించాలి. అరే నువ్వెవడరా నన్ను బహిష్కరించడానికి? అరే యు మీన్ నన్ను? అరే ఓకే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. నన్ను బహిష్కరిస్తావా నువ్వు? నేను పెద్ద పుడింగా? సరే రెండోసారి ఏందిరా నీ గొడవ? రెండోసారి కూడా అరే ట్వైస్. ఓకే నీతో నాకు గొడవద్దు. నీతో సహవాసం అయిన తర్వాత నేను చెడిపోయాని చెప్పి అందరు నన్ను అంటారు. క్రైస్తవ సమాజానికి నువ్వే పెద్ద దొంగవి. అదంటే సంవత్సరం నుంచి అంటే నన్ను దూరం పెట్టాడట. సంవత్సరం నుంచి నువ్వు నాతో ఎందుకు దూరంగా ఉన్నావో, అజయ్ బాబుకి అభినయ దర్శన్కి మాటలు ఎందుకు లేవో? కొంచెం జెంటిల్ గా మాట్లాడొచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు. నా అంతర్మదన ఆవేదన నీకు అర్థమైతలేదా? ఏం జరిగిందో క్షుణ్ణంగా పిన్ టు పిన్ అన్ని చెప్తాను అజయ్ బాబు. రెడీగా ఉండు, రెడీగా ఉండు, విత్ ఎవిడెన్స్ చెప్తా నేను. ఎవిడెన్స్లు నువ్వు నేను ఎందుకు దూరం అయ్యామో, నీ మైండ్ సెట్ ఏంటో, మన ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇస్తావా నన్ను? క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి బహిష్కరించేద్దాం అభినయ దర్శనాన్ని సంప్రదిస్తావా? ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో నా బట్ట. నీ గురించి నాకంటే ఎవరికి ఎక్కువ తెలీదు, నేను మాట్లాడతా ఈరోజు. ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. క్రైస్తవుల్ని నువ్వెవడు నన్ను బహిష్కరించటానికి, నేనెవడిని బహిష్కరించబడటానికి? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? అండ్ క్రైస్తవ సమాజం మీ తాతదా ఎవడిది? నువ్వు రక్తం ఇచ్చి నన్ను కడిగావా? నీ రక్తంతో కడిగినట్టుంది నన్ను. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నువ్వు మోసగాళ్ళకే మోసగాడివి, దొంగలకి దొంగవి నువ్వు. నువ్వు కూడా నా కోసం కౌంటర్లు మాట్లాడడం చాలా కామెడీ అజయ్ బాబు. అరే నీ అబ్బా చేస్తా, మీ ముగ్గురు మీదనే మాట్లాడతా. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది మాట్లాడారు, నేను వాళ్ళతో మాట్లాడను, వాళ్ళని హైలైట్ చేయను నేను. ఎందుకంటే నేను వాళ్ళ వీడియోలు పెట్టి వాళ్ళ ఫోటోలు పెట్టి ఎందుకు వాళ్ళని హైలైట్ చేయాలి? బాబ్జీ గారికి ఇంత తెలివితేటలు వచ్చినాయేంటి? ఇమ్మాన్యుయల్ గారి మీద, అజయ్ బాబు మీద మాత్రమే కౌంటర్లు చేస్తా. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా. ముగ్గురు మీద 3 వీడియోలు చేస్తా, మంచిగా ముచ్చటగా 3 వీడియోలు చేస్తా. ఎవరేంటా అనేది క్లియర్ గా చెప్తా. అయిపోయిందిరా నీ కథ, అయిపోయిందిరా నీకు? అయిపోలేదురా నా కథ. అదే పాడేరు నియోజకవర్గంలో అదే గ్రామస్తులు ఇంతకు ముందు కంటే ఘనంగా చేద్దాం, ఇంకా ఎక్కువ మంది మీ వెనక మేము ఉన్నామని ధైర్యం చెప్పి నన్ను రమ్మంటున్నారా బాబు? రాత్రి పూర్తిగా తెలిసిందమ్మా. పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. అది నా గెలుపు. నేను ఏం చేశానో, ఎంత కష్టపడ్డానో, ప్రజల కోసం ఎలా మాట్లాడానో. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. నా మంచితనం ఏంటో, నా మనసు ఏంటో నేను పాదయాత్ర చేసినటువంటి ప్రజలకు తెలుసు. లోపలేం లేదు, ఏం తెలుసు? నాతో ఏ రోజు ఒక 5 నిమిషాలు మీకు మాట్లాడలేదు, నాతో నడవలేదు, నాతో ఫ్రెండ్షిప్ చేయలేదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు?